49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. జనసేన పార్టీ కోడూరు ఎమ్మెల్యే శ్రీధర్ అనే వ్యక్తి ఒక అమ్మాయిని అఘాయిత్యం చేసి ఒక 5 సార్లు అబార్షన్ చేశారని చెప్పి ఆ అమ్మాయి ఇప్పుడు బయటకు వచ్చి చెప్పడం జరుగుతుందమ్మ. సో ఇందులో ఎవరిది తప్పండి అసలు? అమ్మాయిది తప్పు. ఎట్లా తప్పు అంటారో దానికి కూడా చెప్తా. 5 సార్లు అపార్షన్ చేసుకున్నప్పుడు 5 సార్లు అయిందాక అప్పటిదాకా ఏం చేసింది? ఎందుకు బయటికి రాలేదు? ఎందుకు చెప్పుకోలే? 1 2 3 4 5 సార్లు అయిందాక ఏం చేసింది? అమ్మాయిది తప్పు కదా? ఏం చేసింది? ఇప్పుడు అతనిది తప్పు అని బయటికి లాగింది అంటే మీరు మాట్లాడుకున్నంతసేపు ఐకమత్యంగా ఉన్నంతసేపు ఉన్నారు. ఇప్పుడు మీ ఇద్దరికి పడనంటే పడకుంటుంటే బయటకు వచ్చిండ్రు. ఇప్పుడు ఈమెది తప్పు కదా? ఆయనదే తప్పు ఎట్లయింది? మీద కూడా తప్పు ఉంది. అంటే ఆయన ఏమి చేయలేదు, నా దగ్గర నుంచి ఒక 7 లక్షల వరకు డబ్బులు తీసుకున్నాడు, అది కూడా ఇవ్వలేదు అని చెప్పి ఇప్పుడు ఆమె ఎక్కువ మొత్తంలో డబ్బులు అడుగుతున్నారు. ఈ విధంగా ఇప్పుడు నా భర్తకు కూడా చెప్తానని బ్లాక్ మెయిల్ చేశాడంట, అందుకని ఆమె బయటికి రాలేదు. నేనైతే అంటే ఆయన మంచోడని నేను చెప్పటం లేదు, కదా. డబ్బు కోసమే మరి ఇవన్నీ చేస్తుండేమని నేను అనుకుంటున్నాను. డబ్బు కోసం చేయొచ్చు దాన్ని. ఫస్ట్ టైం ఇట్లా లోపరుచుకున్న తర్వాత నేను నీ భర్తకు చెప్తా నాతో ఉండకపోతే అని చెప్పి బ్లాక్ మెయిల్ చేసి వాడుకున్నాడంట. వాళ్ళ అబ్బాయిని కూడా చంపేస్తా అని చెప్పి బెదిరించిండని చెప్పి అబ్బాయిని బెదిరించినప్పుడు బయటికి వెళ్ళి ప్రభుత్వానికో పోలీసు అనుకో లేకపోతే సిగరెట్ను బయటికి పిలిచి పెద్దోళ్ళతో చిన్నోళ్ళతో మాట్లాడుకోవచ్చు కదా. 5 సార్లు అబార్షన్ అయినాక నాకు ఇన్ని సార్లు అయిందంటే ఎవరు పరువు పోతుంది? ఆడదాని పరువేగా. మగోడికి పరువు పోయినా బుడ్డగోస్తోటి బయట తిరుగుతాడు ఎక్కడైనా. ఆడవాళ్ళ మనం తిరగలేస్తామా బయట? నీ పరువు అన్నది నువ్వు తీసుకోవటం అలా ఏం లేదు ఫాయిదా. ఇప్పుడు ఈ దాంట్లో వాళ్ళ అమ్మా నాన్న కూడా ఆ అబ్బాయి వాళ్ళ అమ్మా నాన్న ఇన్వాల్వ్ అయ్యి మా అబ్బాయికి ఏం తెలియదు అంతా ఆవిడే చేస్తుందని చెప్తున్నారు. అంటే అబ్బాయి సైడ్ ఏం తప్పు లేదంటావా? ఇప్పుడు అబ్బాయి సైడ్ తప్పు లేదు అనను. తప్పులు కానీ ఈమెది కానీ ఎవరైనా పోలీసు వాళ్ళు ప్రభుత్వం ఇప్పుడు పవన్ కళ్యాణ్ పార్టీ అనుకో వాళ్ళు పిలిచి మందలిస్తారు, మాట్లాడతారు. తప్పు అప్పులు అక్కడే తేలుతాయి. ఇప్పుడు మనం దగ్గర పోయి ఏం చూడలేదు కదా. ఇప్పుడు యూట్యూబ్లో అల్లల్లా మీలాంటి వాళ్ళు పెడుతుంటేనే చూస్తాను, మాట్లాడతాను. ఇప్పుడు ఈమె పరువు అన్నది ఈమె బయటకు వచ్చింది. అంతకుముందు కూడా ఏదో పార్టీలో అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏదో ఇట్లనే అయింది. ఎవరు పరువు పోయింది? ఆడదాని పరువే కదా ఇక్కడ. మళ్ళా 7 లక్షలు 10 లక్షలు పెట్టి నువ్వు అన్న పరువుని మళ్ళీ కొనుక్కొచ్చుకుంటూ వచ్చేది. అది నీ పరువుని నువ్వు కాపాడుకోవాలి. ఇప్పుడు మొగరాయిలాగా బతికింది అది వేరు. ఇప్పుడు నీ పరువు నువ్వు తీసుకునే బదులు ఇప్పుడు పెద్దోళ్ళు ఉండరు, వాళ్ళందరి ముందు వాళ్ళ పార్టీ నాయకుడు ఉండు కదా, ఆ నాయకుడి ముందు పిలిచి నీకు ఇలా చేసిండు మీ పార్టీలో ఒక వ్యక్తి అని ఆయన ముందు చెప్పుకోపోయింది. ఆమె బాధ చెప్పుకుంటే అక్కడే ఇక్కడ దాకా రాదు కదా, యూట్యూబ్ల దాకా దేశం అంతా పాకది కదా. అది ఏం చేసింది? చెప్పమ్మా. ఆవిడదే తప్పు అంటారు. ఇప్పుడు కూడా రావద్దంటారా మరి బయటికి? బయటికి ఇప్పుడు కూడా అంతే వచ్చినావు, ఇంకా రావద్దని ఎట్లా అంటే వచ్చినావు. పెద్ద ముందు పవన్ కళ్యాణ్ గారు ఉండగా ఆయన ఆడపిల్లలకే కానీ ఎవరికే కానీ ఆయన మంచి పద్ధతితోటి మంచి పనులు చేస్తాడు, బాగానే చేస్తాడు. సస్పెండ్ చేశారండి, చేస్తాడు. తప్పు చేసిండు కాబట్టి ఆయనది మాట్లాడే వాళ్ళని సస్పెండ్ చేసిండు. ఆయన ఉంటే ఈయనకు బ్యాడ్ నయం వస్తుంది కదా, అందుకే చేసిండు. పార్టీ కూడా అది దెబ్బ కదా. వీళ్ళంటి వాళ్ళని ఉంచుకుంటూ పవన్ కళ్యాణ్ అని ఆయన మీద కొన్ని విమర్శలు వస్తాయి, రాస్తారు, మీడియాలో పెడతారు. ఇదంతా ఎందుకు? ఆయనదేందో ఆయన చేసిండు, కరెక్ట్గా చేసిండు పవన్ కళ్యాణ్ గారు. మరి వాళ్ళిద్దరిలో న్యాయం ఎటువైపు ఉంది? ఏం చేయాలి అంటారు? న్యాయం అన్యాయం పోలీసు వాళ్ళు పెద్దవాళ్ళు డిఎస్పీలు ఉండ్రు. అసలు ఇవన్నీ వద్దు. పవన్ కళ్యాణ్ ఉండు కదా, ఆయనే చేస్తాడు న్యాయం అన్యాయం. ఎవరు తప్పైనా ఎవరు తప్పైనా మీడియాకి అందించి మీడియా ద్వారా మీడియాని ప్రలోభ పెట్టుకుని ఈ రాజకీయ నాయకులు కొన్ని దుశ్చర్యలకు పాల్పడుతూ ఉంటారు. ఏదేమైనా దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలని ప్రజల్లో తీసుకురాకుండా ఉంటే మంచిది. ఎందుకంటే ప్రజలకు ఉపయోగపడే పనులు, ప్రజలకి ప్రజలకి ఏ రకంగా చేస్తే ప్రజలు బాగుంటారు, ఏ రకంగా చేస్తే ప్రజలు అభివృద్ధి చెందుతారు, ఏ రకంగా చేస్తే యువత భవిష్యత్తు బాగుంటుందని ఆలోచించాలి తప్ప ఈ రాజకీయ నాయకులు ఒకళ్ళ స్కామ్లో ఒకళ్ళు కప్పిపుచ్చుకోవడం కోసం ఏదో ఇలాంటి ఇష్యూస్ని తీసుకొచ్చేసి జనాల మీద రుద్దేసి జనాల్ని పక్కదో పట్టించేసి వాళ్ళ ఇష్యూని సాల్వ్ చేసుకునే కుతంత్రంలా కనపడుతుంది తప్ప వాస్తవంగా ఇలాంటి సంఘటనలు ఇప్పుడు ఏదేమైనా ఒక అమ్మాయికి అన్యాయం జరిగితే దానికి ఒక ఎవిడెన్స్ ఉంటుంది. ఖచ్చితంగా వారి మీద చర్య తీసుకోవాల్సిన అవసరం కూడా ప్రతి పార్టీకి ఉంటుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి కానీ కొన్ని చూసి చూడనట్టు వదిలేశాడు కాబట్టి చెడ్డ పేరు సంపాదించుకున్నాడు. ఇవాళ పవన్ కళ్యాణ్ వంతు అయింది.
పవన్ కళ్యాణ్ గారు కూడా దీని మీద ఖచ్చితమైన నిర్ణయం తీసుకోకపోతే రేపు పొద్దున అబాసు పాలయ్యే అవకాశం కూడా ఉంది. ఎవరు అతీతం ఏం కాదమ్మా. ఒక తప్పు జరిగినప్పుడు ఆ తప్పు నుంచి తప్పించుకోవడం, అది జనాల మధ్యలోకి వచ్చిన తర్వాత ఆ తప్పుని తప్పు కాకుండా నిరూపించాలని ప్రయత్నం చేయడం అయ్యే పని కాదు. కాబట్టి నేనేమంటానంటే, ఏదేమైనా ఆడపిల్ల మీడియా ముందుకు వచ్చి బోర్ని ఏడ్చి నాకు ఇంత అన్యాయం జరిగింది కాబట్టి అని అన్నది కాబట్టి దాని మీద క్షుణ్ణంగా పరిశీలించి అది నిజమా అబద్ధమా, ఎందుకంటే ఆమె చెప్పే మాటలు కొన్ని నమ్మశక్యంగాని మాటలు ఉన్నాయి కాబట్టి ఇది ఎంక్వైరీ చేయాలని చెప్పి అడుగుతున్నాం. ఖచ్చితంగా ఎంక్వైరీ చేసి తప్పు ఎవరిదైనా సరే శిక్షించవలసిందిగా కోరుతున్నాం. నెక్స్ట్ టైం ఇలాంటి ఇన్సిడెంట్స్ కాకూడదంటే ఏం చేయాలి? ముఖ్యంగా ఎవరైతే సీఎం హోదాలో ఉన్న వ్యక్తులు ఎలాంటి చర్యలు తీసుకుంటే ఇలాంటి బయటకు రాకుండా ఉంటాయి? ఏదేమైనా ప్రజల్ని పక్కదో పట్టించడానికే లేషు తీసుకుని వస్తూ ఉంటారు వీళ్ళు రాజకీయ నాయకులు. తప్పు జరిగిందా లేదా అని చెప్పి ఆలోచిస్తే నిజంగా ఒక ఆడపిల్ల ముందుకొచ్చి చెప్తుందా తప్పు జరగకుండా అని చెప్పి ఒక ఆలోచన వస్తుంది. లేదు ఇది బ్లాక్మెయిల్ చేసి ఈ రాజకీయ క్రీడలో ఒక భాగమే కూడా అనిపిస్తుంది ఒక్కోసారి. కాబట్టి ఏదేమైనా అమ్మాయి అబల కాబట్టి మళ్ళీ ఏదో బిడ్డను చంపుతానన్నారు అంటున్నాడు. తర్వాత నమ్మో ఎప్పుడో మానభంగం చేయబోడు అంటున్నారు. మానభంగం చేయబోయిన ఆమెను 5 సార్లు ఇలాగ ప్రెగ్నెన్సీ తీపిచ్చాడని చెప్తుంది. ఈ రకంగా ఒక్క మాటకి పొంతం లేకుండా చెప్తుంది. కాబట్టి దీన్ని పోలీస్ డిపార్ట్మెంట్ ఖచ్చితంగా చర్య తీసుకోవాలి. ఇలాంటి వాళ్ళు పార్టీలో ఉంటే చెడ్డ పేరు కదమ్మా. ఎవడైనా తప్పు చేసినోడు చెడ్డ పేరే. ఒకప్పుడు ఒక వ్యక్తిని చంపేసి డోర్ డెలివరీ చేసిన వ్యక్తిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాపాడుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఎంత చెడ్డ పేరు వచ్చిందో, ఇలాంటి ఇష్యూస్లో న్యాయాన్ని చేయకపోతే పవన్ కళ్యాణ్కి అంతే చెడ్డ పేరు వస్తుంది. సార్, ఇప్పుడు ఒక మేల్ ఫీమేల్ మధ్యలో ఉన్నటువంటి ఈ యొక్క సంబంధాన్ని అది పార్టీకి పవన్ కళ్యాణ్ గారికి అంటగట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? రాజకీయాలు కలుషితమైపోయిన రాజకీయాల్లో అంటగట్టడం ఏంటి? సొంతంగా అంటగట్టదు. అది చేయలేదు, పవన్ కళ్యాణ్ చేశాడని కూడా చెప్పగలుగుతారు. అంత దరిద్రులు. రాజకీయ ఎత్తుగడలి, రాజకీయ క్రీడ ఇది ఏంటంటే, ఏ అవకాశం దొరుకుతుంది వాడిని రోడ్డు మీద లాగేద్దామని చెప్పి ఆలోచన చేస్తూనే ఉంటారు. కాబట్టి ఇవాళ పవన్ కళ్యాణ్ నువ్వేందుకు చెప్పడం చెప్తాడా? ఎందుకు టెన్షన్ పడ్డం? ఇప్పుడు ఎంక్వైరీ చేశారు, ముగ్గురిని వేశారు. ఎవరిది తప్పు ఎవరి తప్పు అని తేల్చిన తర్వాత వాటి మీద ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. అంతే తప్ప ఒక ఎమ్మెల్యే కోసం దిగజారిపోయి తప్పు పని చేసేటటువంటి క్యారెక్టర్ పవన్ కళ్యాణ్ గారిది కాదు. ఖచ్చితంగా ఎవరైనా ఆడపిల్లకి అన్యాయం చేస్తే ఆయన ముందు ఉంటాడు కాబట్టి ఆమెకి న్యాయం జరుగుతుందని అనుకుంటున్నాను.